మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాము. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము ఇదే అంశమై ఉంటూ ఉన్నది. మనము బలహీనులము కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును అనే అంశం ద్వారా ఈ రాత్రి కాలమందు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. దేవుని వాక్యం మనము ధ్యానించుతూ ముందుకు మనం కొనసాగేటటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. మనం ఎప్పుడు కూడా బలహీనులముగా కాక మరి కార్యం జరిగించేటటువంటి దేవుని వైపు మనము ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉన్నది. ఎందుకొరకు ఈ మాటలు మనకు గుర్తు చేయబడుతున్నవి అని అంటే, మరి మనలో కూడా అనేక సార్లు మరి బలహీనులుగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకు బలహీనులుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాము అని అంటే, బలాన్ని చేకిట్టుకోవడానికి మరి ప్రయత్నం చేయకుండా, దేవుని వైపు చూడకుండా బలహీనమైనటువంటి ఆలోచనలు మనం కలిగి చూస్తూ ఉంటాం. అందుకనే 7వ వచనంలో చెప్పబడిన మాట, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగును. మన కార్యాలు సఫలం కావాలి అని అంటే మనం ధైర్యం వహించాలి, దేవుని మీద ఆనుకొని ఉండాలి అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. అలాగునే ప్రియులారా, అపోస్తల కార్యంలో 20వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరును ఇలాగు ప్రయాసపడుడి, బలహీనులను సంరక్షింపవలెననియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితిని. యేసు ప్రభు వారు అన్ని విషయంలో మనకు మాదిరి చూపించి ఉంటూ ఉన్నారు. ఆ మాదిరిని మనము అది తప్పిపోకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా మనం ఉండాలి. ఎందుకు ఈ లేఖనం మనకు గుర్తు చేయబడుతున్నది? మరి మాదిరి అనేది దేవుడు మనకు ఉంచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి ఉంచి ఉన్నాడు. ఆ మాదిరిని బలహీనులను బలపరచడానికి మనము మాదిరిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతున్నది. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. విశ్వాసం వలన బలము పొందిను. అంటే బలహీనులుగా ఎప్పుడు ఆలోచన చేయలే. ఈ 100 సంవత్సరాలు అయింది కదా, మృతతుల్యమైనటువంటి గర్భవాసంగా ఉంటూ ఉన్నది కదా అనేటటువంటి ఉద్దేశము ఎప్పుడు అబ్రహాం గారు ఆలోచన చేయలే.
ఎందుకు చేయలే అని అంటే, వారు విశ్వాసం ద్వారా బలవంతులు కావడానికి, వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవుని యందు నమ్మకం ఉంచి ఉంటూ ఉన్నారు. కాబట్టి మనము నమ్మకముగా, ధైర్యముగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినప్పుడు, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు బలహీనుల కొరకు చనిపోయెను. బలహీనుల కొరకు క్రీస్తు చనిపోయెను. క్రీస్తు నందు ఇప్పుడు మనం బలవంతులమై ఉంటూ ఉన్నాము. మనము యుక్త కాలంన క్రీస్తు మన నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించిండు అనేటటువంటిది ఈ లేఖనము గుర్తు చేస్తుంది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తిహీనుల కొరకు, భక్తిహీనమైనటువంటి మన జీవితాల కొరకు ఆయన చనిపోయిండు, యేసుక్రీస్తు ప్రభువారు. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనులు దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. కాగా బలవంతులమైన మనము ఈ భూమి మీద ఎవరము బలవంతులుగా అయి ఉంటున్నామో, బలహీనులైనటువంటి వారిని ఆదరించే వారిగా, వాళ్ళను చేర్చుకునే వారిగా, వారికి ఏదో రూపకంగా సహాయం చేసేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినప్పుడు, 29వ వచనం చూసినప్పుడు 26 నుంచి చూద్దాం ప్రియులారా. 26 నుంచి 30 వరకు మనం చదువుకుందాము. సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, లోకంలో ఉన్నటువంటి బలవంతులు అయినటువంటి వారిని సిగ్గుపరచడానికి, బలహీనులైనటువంటి వారి పక్షాన దేవుడు తోడుగా ఉండి నడిపించాడు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతుంది. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైన గనులైనను గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు కానీ, దేవుని చిత్తమైనటువంటి వారిని దేవుడు పిలుచుకున్నాడు అనేటటువంటి విషయాన్ని మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి లోకంలో ఉన్నటువంటి జ్ఞానులైనటువంటి వారిని వెరివారిగా చేయడానికి దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది. నేను జ్ఞానిని కదా అనుకున్నప్పుడు నీ జ్ఞానాన్ని నీవు అలాగునే పెట్టుకో. లోకరీతిగా జ్ఞానిగా ఉండొచ్చు, నీవు అలాగునే గనుడవై ఉండొచ్చు, కానీ నా దగ్గర అంటే దేవుని దగ్గర మరి జ్ఞానం వెతికేటటువంటి వారిగా ఉండాలని చెప్పి, సత్యాన్ని గ్రహించేటటువంటి వారిగా ఉండాలని, దేవుని కన్నా మనం గొప్పవారం కామని తగ్గించుకొని విధేయత కలిగినటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యము బలహీనులను బలపరచడానికి ఉన్నదనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. అలాగనే 3వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలని చూద్దాం. సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే
అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా? ఇంకా మనలో శరీర సంబంధమైనటువంటి విషయాలు ఉంటే మనం బలహీనులమని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. ఆత్మ సంబంధమైనటువంటి విషయం అయితే బలవంతులమని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనం ఇంకా శరీరానికి సంబంధించినటువంటి ఆలోచన కోణంలో మనం ఉండకుండగా దేవుని ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి బలహీనులము కాక బలవంతులము కావాలని క్రీస్తు యేసునందు మనల్ని దేవుని వాక్యం కోరుతూ ఉన్నదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. 4వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినప్పుడు, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము ఘనహీనులము. క్రీస్తు నిమిత్తము తగ్గించుకున్నటువంటి స్వభావాన్ని ఈ లేఖనాలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. మీరే బలవంతులు, మేము బలహీనులం. మీరే గనులు, మేము గనులము కాము అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉన్నది. ఎందుకు ఈ మాటల్ని గుర్తు చేయబడుతున్నది అని అన్నప్పుడు, తాము అన్ని పొందిన వారుగా అభిప్రాయపడిన వారితో పౌలు తమ శ్రమలను గురించి ప్రకటన చేస్తూ ఉన్నాడు. తాము పొందిన శ్రమల గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రకటన చేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినప్పుడు, బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడా నైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అందరి దగ్గర అన్ని విధములైనటువంటి వాడనై ఉన్నాను అని చెప్పి పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. మనం కూడా అన్ని విధాలుగా మరి దేవుని నామము నిమిత్తము నడిపించడానికి, దేవుని చిత్తము జరిగించడానికి మనం తగ్గించుకొని ఉండడము శ్రేయస్కరము అని చెప్పి పౌలు గారు ఈ లేఖనం ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మరి 30వ వచనాన్ని చూసినప్పుడు, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఇక్కడ ప్రభు బలను గురించి మీరు అయోగ్యంగా కాకుండా యోగ్యంగా పుచ్చుకోమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తంను గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అంటే చాలామంది చనిపోతూ ఉన్నారు, నిద్రలో ఉంటూ ఉన్నారు. క్రీస్తు శరీరం అని వివేచింపక అంటే నిర్లక్ష్యంగా అయోగ్యంగా మనం ఎప్పుడైతే మనం పుచ్చుకుంటే మనం నిద్రలో ఉంటామనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనల్ని మనము పరిశీలన చేసుకోవడానికి మన ప్రయత్నాన్ని మనము ముందుకు కొనసాగించేటటువంటి వారిగా మనం ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 3వ వచనాన్ని చూద్దాం. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు.
బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాం గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మను మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మను మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మను గురించి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైన చేయకుండా వలెనని దేవుని ప్రార్థించుచున్నాం. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తం సమస్తము చేయుచున్నాం. 9వ వచనం. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠినము కనపరచకుండునట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు రాయుచున్నాను. 9వ వచనం చూస్తే, మేము బలహీనులమై ఉన్నాను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. సంపూర్ణులము కావాలని చెప్పే అపోస్తలుడైనటువంటి పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన ఆలోచన మన ఉద్దేశాలు కాదు కానీ దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసుకొని మరి అనుదినము దేవునితో గడపడానికి సమయాన్ని మనం ఇచ్చేవారిగా మనం ఉండాలి. వాక్యం ద్వారా మనం ఆత్మీయ స్థితిలో బలవంతులము కావాలని చెప్పి దేవుడు లేఖనాల ద్వారా మనకు పొందుపరచబడి ఉంచి ఉన్నాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు, మొదటి తెస్స 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు, సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. అందరి ఎడల దీర్ఘశాంతం కలిగినటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. అందరి ఎడల, మరి ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరి ఎడల మనం దీర్ఘశాంతం గలవారమై ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనం అందరి ఎడల దీర్ఘశాంతం గలవారమై ఉండి దేవుని చిత్తాన్ని మనము తెలుసుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, సంసోను 7 నిరవంజి చువలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ఫిలిస్తీయులు సర్దార్లు 7 నిరవంజి చువలను ఆమె యొద్దకు తీసుకొని రాగా ఆమె వాటితో అతన్ని బంధించను. మాటున నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండిరి గనక ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడవలను తెంపెను గనక అతని బలము తెలియబడలేదు. సంసోను మరి ఒక స్త్రీ ఆమోహంలో పడి తాను తన బలం ఎక్కడ ఉందో ఒక్కొక్కటిగా చెప్తూ వస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఒకసారి ఒక రకంగా, మరొకసారి మరొక రకంగా, మరొక రకంగా, ఫైనల్గా తన తల ఎంట్రుకలలో తన బలం ఉన్నదనేటటువంటి విషయాన్ని ఆమెతో చెప్పాడు. శారీరకంగా మనం బలహీనులము,
క్రీస్తు నందు ఆత్మీయ స్థితిలో బలవంతులం కావాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది. అందుకనే సంసోను చాలా బలమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆయన బలహీనుడుగా ఉంటున్నాడు. శారీరక సంబంధంలో, శారీరక స్థితిలో, ఆత్మీయ స్థితిలో శారీరకంగా ఆయన బలవంతునిగా ఉండొచ్చు, కానీ ఆత్మీయ స్థితిలో బలహీనునిగా ఉన్నాడనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనల కొరకు బలహీనులము కాక ఆత్మీయ స్థితిలో బలవంతులము కావాలని చెప్పి దేవుని వాక్యం మనల్ని కోరుకుంటూ ఉన్నది. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనంలో ఏం చెప్పబడుతుందో మనం చూద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం. 11:34 అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గద్వారము తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేవలను పారదోలిరి. మరి బలవంతులుగా కావాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి 2 సామ్యుయేలు గ్రంథంలో మనం చూసినప్పుడు 2 సామ్యుయేలు గ్రంథము 3వ అధ్యాయము 2 సామ్యుయేలు గ్రంథము 3వ అధ్యాయము 39వ వచనం చూసినప్పుడు పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని, సెరూయా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు, అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయునుగాక. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని అని చెప్పి ఇక్కడ సెరూయా అనేటటువంటి వ్యక్తి ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఎప్పుడు బలహీనులు కారు, క్రీస్తును ధరించినటువంటి వారు కారు క్రీస్తును ధరించినటువంటి వారు బలహీనులు కారు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతున్నది. శరీరము బలహీనముగా ఉన్నప్పటికీ ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంటుంది. కాబట్టి శరీరం వైపు ఎక్కువగా మనం ఉండకుండా ఆత్మానుసారమైనటువంటి వాటి వైపు ఉండడం వల్ల మనం బలవంతులం కావడానికి దేవుని ఉచితమైనటువంటి కృప మనకు అనుగ్రహింపబడి ఉన్నదనేటటువంటి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి మన జీవితాలు, మన ఆలోచనలు దేవునికి మరి యోగ్యంగా ఉండాలి. మరి దేవుని చిత్త ప్రకారం జరిగించే వారిగా ఉండాలి, దేవునిని ఘనపరిచే వారిగా ఉండాలి, ఆయన ప్రణాళిక ప్రకారంగా మనం నడుచుకునే వారిగా మనం ఉండాలి. అలాగునే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకొనుడి. బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకొనుడి. మనం చూసుకోవాలి. 11వ వచనం చూద్దాం. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. అవును ప్రియులారా, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయాను ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగూ సహోదరులు విరోధంగా పాపం చేయుట వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధంగా పాపం చేయువారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము చేయకుండుటకై నేనెన్నటికీ మాంసము తినను అనేటటువంటి విషయాన్ని అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఈ లేఖనంలో మనకు గుర్తు చేయబడుతుంది. అభ్యంతరకరము కానిదిగా నేను తింటాను అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నది. ఒకవేళ అభ్యంతరం అయితే నేను తినను అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. 10:10. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల ఎందేంటి వారమై ఉన్నామో, ఎదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమై ఉందుమని అట్లను వాడు తలంచుకొనవలెను. ఇక్కడ మరి పౌలు గారి యొక్క వాక్య బోధను చూస్తే, ఆయన శారీరక రూపం చూస్తే బలహీనుడిగా ఉన్నాడు, కానీ ఆత్మానుసారంగా బలవంతుడుగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని పౌలు గారి విషయంలో గుర్తు చేయబడుతూ ఉన్నది. మనం కూడా శారీరకంగా ఎంతో బలంగా మనం కనిపించినప్పటికీ ఆత్మీయంగా బలహీనంగా ఉంటే మనకు లాభకరమైనది ఏమీ లేదనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినప్పుడు, మేము బలహీనులమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నను, ఏ విషయమందు ఎవడైనను ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడను, అవివేకముగా మాట్లాడుచున్నను సుమా. ఇక్కడ మేము బలహీనులమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నను, మేము బలహీనులము కాము అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. 29వ వచనాన్ని చూద్దాం. ఎవడైనను బలహీనుడాయన, నేనును బలహీనుడను కానా, ఎవడైనను తొట్రుపడెనా, నాకును మంట కలగదా. అంటే విశ్వాసులు, దేవుని నమ్మినటువంటి బిడ్డలు మరి బలహీనులైతే మనం కూడా బలహీనులుగానే భావించే వారిగా పౌలు గారి వాక్య బోధ మనకు కనిపిస్తుంది. ఆయన పత్రికల ద్వారా గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి బలహీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళి మనము బలవంతులము కావాలని చెప్పే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మరి 13వ వచనంలో మనం చూసినప్పుడు, నన్ను బలపరచు అని యందే నేను సమస్తము చేయగలను అనేటటువంటి విషయాన్ని మనకు గుర్తు చేయబడుతుంది. అదొక మాట చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూసినప్పుడు, నన్ను బలపరచు అని యందే నేను సమస్తమును చేయగలను. మరి ఆయనను బలపరచు అని యందే, క్రీస్తును బలపరచు అని యందే సమస్తము చేయగలనని సెలవిచ్చి ఉంటున్నాడు. మనము శారీరకంగా బలహీనులుగా ఉన్నను, ఆత్మానుసారంగా బలవంతులుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు బలహీనత గురించి నాయనా మీ వాక్యం ద్వారా బలవంతులను కావడానికి మీరు కృప చూపించి సహాయం చేసినందుకు వందనాలు. ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని విన్నటువంటి మా ప్రియులందరూ, వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆత్మీయ స్థితిలో బలవంతులుగా మీరు మారుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.